మనం దేవుని మీద ఆధారపడుతున్నాం అన్న మాటని ప్రాక్టికల్గా చూపించటమే ప్రార్థన. అభ్యాసముతో వ్యక్తపరచడమే ప్రార్థన. ప్రార్థన చేసేవాడు, ప్రార్థన చేసే తల్లి, ప్రార్థన చేసే తమ్ముడు, అన్న, అక్క ఎవరైనా కావచ్చు, వాళ్ళు తాము ప్రాక్టికల్గా అభ్యాసపూర్వకంగా ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నారు. ఏంటంటే, నేను నా ప్రతి సంగతికి నా మీదనో సాటి మనుషుల మీదనో నేను ఆధారపడట్లేదు, నా సృష్టికర్త అయిన దేవుని మీద నేను ఆధారపడుతున్నాను. ఆధారపడడాన్ని మనం సాధన చేసేటువంటి ప్రక్రియ ప్రార్థన. సహజంగా మానవుడు కోరుకున్నది ఏంటో తెలుసా? ప్రారంభంలో దేవుడు కోరుకున్నది ఏంటో, మానవుడు కోరుకున్నది ఏంటో చెప్తా. దేవుడు ఏం కోరుకున్నాడంటే, మనుషుల్ని చేశాడు, వాళ్ళకి స్వేచ్ఛనిచ్చాడు, వాళ్ళు స్వతంత్రంగా బ్రతకొచ్చు, లేదా వాళ్ళకి దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని తెచ్చి దేవుని చేతికి అప్పచెప్పి దేవుని అదుపాజ్ఞల్లో బ్రతకొచ్చు. దేవుడు ఏం ఆశించాడంటే, నేను వాళ్ళకి స్వేచ్ఛనిస్తాను, వాళ్ళు నన్ను కోరుకుంటారు, నా నడిపింపులో నా మీద ఆధారపడి బ్రతుకుటలో వాళ్ళకి క్షేమం ఉంది, వాళ్ళకి నేను స్వేచ్ఛనిస్తాను, వాళ్ళు నా మీద ఆధారపడి బ్రతికితే బాగుండు అని ఆశించాడు. అంటే మొదట సృష్టించబడిన మనుషులు తన మీద ఆధారపడాలని దేవుడు ఆశించాడు. కానీ మనిషి ఏం ఆశించాడో తెలుసా? నేను ఒకరి మీద ఆధారపడకూడదు, నాకంటూ ఓన్గా అన్నీ కావాలి అనుకున్నాడు. అది బ్లండర్.